హాయ్ ఫ్రెండ్స్, లైట్ మ్యూజిక్ సిరీస్ అయితే నడుస్తుంది. సో మన ఛానల్లో అయితే స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ లెసన్ నుంచి తబ్లా బేసిక్ నుంచి అసలు తబ్లా ఎట్లా స్టార్ట్ చేయాలి, తబ్లాలో ఫస్ట్ ఏ స్టెప్ నేర్చుకోవాలి, తర్వాత ఏంటి స్టెప్ బై స్టెప్ ఇట్లా మన ఛానల్లో లెసన్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇది చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంది. సో ఈరోజు ఒక లెసన్తో మీ ముందుకు వచ్చా. ఇది 7-8. సో 7-8కి వెళ్ళకంటే ముందు కొన్ని క్వశ్చన్స్ నాకు అడుగుతూ ఉన్నారు. సో తబ్లా ప్రాక్టీస్ కోసం ఏది ప్లే చేయాలి, ఏ రైట్ కొనుక్కోవాలి, ఏ సైజ్ కుడి కొనుక్కోవాలని అడుగుతున్నారు. సో ప్రాక్టీస్ కొరకు నేను సజెస్ట్ చేసే స్కేల్ ఏంటంటే లో ఏ షార్ప్, సైజ్ ఏంటంటే 6 ఇంచెస్ సైజ్ బెటర్. ఇది బెటర్ సైజ్ అనమాట ప్రాక్టీస్ కోసం. సో ఇదైతే బీలో ఉంది, కానీ ఇది 5.5 ఇంచెస్ కుడి, ఇంకా 6 ఇంచెస్ కుడి ఉంటుంది, అది ఏ షార్ప్. సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సి షార్ప్, సి ఆర్ ఏ షార్ప్ ఆర్ బి. ఈ సైజులో ఉండే కుడులు అంటే లో. మళ్ళీ టాప్ ఏ షార్ప్ అంటేనేమో చాలా చిన్నగా ఉంటుంది కుడి. సో 6 ఇంచెస్ వైజ్గా వస్తే 6 ఇంచెస్ రైట్ అనేది ప్రాక్టీస్ కోసం చాలా మంచి తబ్లా అనమాట. బిగినర్స్ కూడా ప్రాక్టీస్ కోసం అది తీసుకోవచ్చు. క్లాసికల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. లైట్ మ్యూజిక్ కోసం అయితే ఎఫ్ జీ, టాప్ ఎఫ్, టాప్ జీ టాప్ స్కేల్స్ యూజ్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన లెసన్ వచ్చి 7-8 కౌంట్ ఎలా అంటే 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 ఇది కౌంట్. సో దీంట్లో బేసిక్గా ఫస్ట్ బిగినర్స్ కూడా ట్రై చేయగలిగేది ఏంటంటే ధా తీట్. ఇది 1 2 3 అనమాట. ధా తీట్, తర్వాత ధా ధా తీట్, తర్వాత తా తీట్, తర్వాత ధా ధా తీట్. సో ధా తీట్, ధా ధా తీట్, తా తీట్, ధా ధా తీట్. సో దీంట్లో ధా తీట్, ధా ధా తీట్, తా తీట్, ధా ధా తీట్. ఇది ప్లే చేయాలంటే మనకు ధా ప్లే చేయడం రావాలి, తా ప్లే చేయడం రావాలి, తీట్ ప్లే చేయడం రావాలి. సో ఈ ధా తా తీట్ ఎలా ప్లే చేయాలో నేను క్లియర్గా ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఆ వీడియోస్ క్లియర్గా మీరు చూడొచ్చు. సో ధా తీట్, ధా ధా తీట్, తా తీట్, ధా ధా తీట్. సో ధా తీట్, ధా ధా తీట్, తా తీట్, ధా ధా తీట్. దీంట్లోనే బిగినర్స్కి ఇంకొక చిన్న వేరియేషన్ ఏంటంటే ధా తీట్, ధా ధా తీట్, తా తీట్. ఇంతవరకు సేమ్. తర్వాత టక్ 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 ఎలా ప్లే చేయాలంటే తా అండ్ కే రెండు కలిపి టక్ టక్. ధా తీట్, ధా ధా తీట్, ధా తీట్, టక్ టక్. సో బిగినర్స్, వెరీ బిగినర్స్ కూడా ఇది ఈజీగా ట్రై చేయొచ్చు 7-8 సాంగ్స్ కోసం. సో కొంచెం తబలా నేర్చుకున్న వాళ్ళు, కొంచెం అడ్వాన్స్ అయిన వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్యాటర్న్ ఏంటంటే ధా ధిన్న, ధా తిట్ ధిన్న, ధా తిన్న, తా తిట్, తా తా తిట్. కొంచెం స్పీడ్గా ప్లే చేస్తే స్లోగా ధా ధిన్ నా, ధా తిట్ ధిన్ నా, ధా తిన్ నా, తా తిట్, తా తా తిట్. ఇంకా స్లోగా సింగిల్ బౌల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద బౌల్స్ ఆర్ ధా ధిన్ నా. సో ఇది ధా, తర్వాత ఇది వచ్చి ధిన్. ధిన్ ఎలా ప్లే చేస్తున్నాం ఇక్కడ ధిన్ నా. సో ధా ధిన్ నా. తర్వాత ధా తిట్, తిట్ రివర్స్ తీట్, ధా తిట్ ధిన్ నా. సో ధా ధిన్న ధా తిట్ ధిన్న తర్వాత
ధా తిన్న, తిన్ అండ్ నా, ఓకేనా. ధా తిన్న తర్వాత తా తిట్ తాత తిట్టు. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే తా తిట్టు కోసం ఫస్ట్ తా దగ్గర తా తిట్ తాత తిట్, రెండిట్లో కూడా ఫస్ట్ తా దగ్గర నేను ఇది ప్లే చేస్తున్నాను. ఇది ఎలా ప్లే చేయాలంటే ఈ ఫింగర్తో, ఈ చాటి పైన ఓన్లీ సింగిల్ ఫింగర్తో. సో తా తిట్ తాత తిట్ అనమాట. సో ఇది ప్లే చేయడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు తా తిట్ తాత తిట్ ఇట్లా ప్లే చేయొచ్చు. ఆ ప్లేస్లో కే ప్లే చేయొచ్చు. ధా దిన్న ధా తిట్ దిన్న ధా తిన్న తా తిట్. సో ఇది 7/8లో మెయిన్ ప్యాటర్న్ అనమాట. ప్రొఫెషనల్గా ప్లే చేయగలిగిన మెయిన్ ప్యాటర్న్ ఇది. సో దీని తర్వాత రెగ్యులర్గా మనకు 7/8లో వినబడేది ఏంటంటే స్లోగా ధా ధా తిన్ నా ధిన్ ధా తిన్, ధా ధా తిన్ నా ధిన్ ధా తిన్. ఇంకా స్లోగా ఒక్కొక్క సింగిల్ బోల్ డివైడ్ చేసి చెప్తున్నాను. ధా ధా తిన్, ఓకే. ధా ధా తిన్ తర్వాత నా ధిన్, నా ధిన్ దగ్గర ధిన్కి ఇది ప్లే చేయాలి. నా ధిన్ ధా తిన్, ఈ లాస్ట్ తిన్కి కే ప్లే చేయొద్దు. ధా ధా తిన్, ఈ తిన్కి కే ఉంది, తర్వాత నా, తర్వాత ధిన్కి ఇది నా ధిన్, తర్వాత ధా తిన్. సో ధా ధా తిన్ నా ధిన్ ధా తిన్ ధా ధా తిన్ నా ధిన్ ధా తిన్ ధా ధా తిన్ నా ధిన్. సో ఈ 7/8లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ 7/8లో అంటే ఈ దీప్చంది ప్యాటర్న్, ఇది దీప్చంది ప్యాటర్న్లో రూపక్తాలు ప్లే చేసుకోవచ్చు. సో అది కూడా ఒక ప్యాటర్న్ అవుతుంది. సో తిన్ తిన్నా దిన్నా దిన్నా తిన్ తిన్నా దిన్నా దిన్నా తిన్ తిన్నా దిన్నా దిన్నా తిన్ తిన్నా దిన్నా దిన్. ఇది కూడా ఈ సాంగ్స్కి ఉపయోగపడుతుంది. తిన్ తిన్నా దిన్నా దిన్నా ఈ రూపక్తాలు ఎలా ప్లే చేయాలో తాల్స్, ఆల్ తాల్స్ అనే లెసన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తిన్ తిన్ నా దిన్ నా దిన్ నా తిన్ తిన్నా దిన్నా దిన్నా తిన్ తిన్నా, ఈజీ లెసన్. సో ఇది కూడా మన 7/8 ప్యాటర్న్లో అంటే దీప్చంది ప్యాటర్న్లో మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇది 7/8 గురించి. చివరిగా 7/8లో ఒక కట్టింగ్. చాలామందికి 7/8లో కట్టింగ్ ప్లే చేయడం చాలా కష్టం అవుతుంది. చాలా సంవత్సరాలు తబలా ప్లే చేస్తున్న వాళ్ళకి అసలు 7/8 ప్లే చేయడం చాలామందికి కష్టం. అసలు 7/8 ప్యాటర్న్ ఉందనేది కూడా కొందరు తెలియకుండా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సాంగ్స్ కూడా 2/4 6/8లో ఎక్కువ నడుస్తుంటాయి కాబట్టి వాళ్ళకి తెలియదు. సో 7/8 ప్యాటర్న్ ఇది తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. అయితే 7/8 ప్యాటర్న్ వాయించడం ఒక ఎత్తు అయితే 7/8లో తిరికిట్ ప్లే చేయడం ఇంకొక ఎత్తు. సో 7/8లో ఒక ఈజీ తిరికిట్ నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. తిట్టు తాత తిట్టు తాత తాతరెక్కట తగతరెక్కట. ఈజీ. తిట్టు తాత తిట్టు తాత తాతెరకిట తకతెరకిట. తిట్టు తాత తాతెరకిట తకతెరకిట. ఎట్లా ప్లే చేయాలంటే తిట్టు రివర్స్. తిట్టు తాత తిట్టు తాత తిట్టు తా, ఫస్ట్ తాకి కే ఉంది. తిట్టు తాత తిట్టు తాత తాతెరకిట తకతెరకిట. బస్ తిట్టు తాత తిట్టు తాత తాతెరకిట తకతెరకిట ధా తిన్న ధా తిట్టు తిన్న. సో ఫ్రెండ్స్ ఇది 7/8 మనం ప్లే చేసే విధానం అనమాట. ఇది మీకు సాంగ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంచి మంచి సాంగ్స్, చాలా మంచి మంచి కాంపోజిషన్స్ బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ క్రిస్టియన్ గాస్పల్ సాంగ్స్లో కానీ ఇంకా ఏ డివోషనల్ భజన్స్ హిందూ భజన్స్ కానీ చాలా సాంగ్స్ ఈ 7/8లో ఉన్నాయి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్, బ్యూటిఫుల్ టైమ్ సిగ్నేచర్. సో దీన్ని నేర్చుకోండి. హోప్ యూ ఎంజాయ్డ్ ద లెసన్. మీకు ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మీకు ఒకవేళ 7-8లో మీకు ఏదన్నా సాంగ్ తెలిసినట్టయితే ఆ 7-8 సాంగ్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మన ఛానల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు, హిందూస్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు, ముస్లిం సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. ప్లస్ జివకో రుచి పుర్రకో బుద్ధి అన్నారు పెద్దలు. అట్లే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్ సాంగ్స్ వింటారు. నేను క్రిస్టియన్, రిలీజియన్ రీత్యా అయితే నేను క్రిస్టియన్. సో ఒకవేళ నేను సాంగ్స్ చెప్పాను అనుకోండి, నేను అన్ని క్రిస్టియన్ సాంగ్సే చెప్తా. పాపం వేరే వాళ్ళకు అవి ఆ సాంగ్స్ తెలియకపోవచ్చు. సో మీలో నుండి అయితే డిఫరెంట్ వ్యూవర్స్ ఉన్నారు కనుక మీకు తెలిసిన 7-8 సాంగ్స్ ఏదైనా పోస్ట్ చేస్తే అది తప్పకుండా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. సో మీకు కాల్స్ ఏవైతే ఉన్నాయో ఏ సాంగ్స్ అయితే ఉన్నాయో ఆ సాంగ్స్ మీకు తెలిసిన సాంగ్స్ పోస్ట్ చేయండి. ఒక తెలుగు టాలీవుడ్ సాంగ్ నేను చెప్తా, కలగంటి కమలా రేకుల వంటి అనే సాంగ్, అది చూడండి. క్రిస్టియానిటీలోనైతే పరిశుద్ధ ప్రభు వెల్ నోన్ సాంగ్ అది. సో ఇది 7-8 ప్యాటర్న్కి ఉపయోగపడుతుంది అనమాట. సో టాలీవుడ్ సాంగ్లో కోటి గారి వాళ్ళ డాడీ చేసిన సాంగ్ ఇది, కలగంటి కమలా రేకుల వంటి అనే సాంగ్. సో ఇట్లా డిఫరెంట్ మీకు తెలిసిన సాంగ్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు లెసన్స్ హెల్ప్ఫుల్గా ఉన్నాయని నమ్ముతున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, click the bell icon. Whatever you can do for our channel, give your all support, complete support to our channel. Thank you so much.